కువైట్ లో కూడా అర్ధరాత్రి డ్రింక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ఉంటదని చెప్పేసి నేను ఫస్ట్ టైం చూస్తున్నా. పోలీసులు నన్ను ఏమన్నారు మీరే చూడండి. ఈ రోజు మా సార్ వాళ్ళు జపాన్ అయితే వెళ్తున్నారనమాట. రాత్రి 1:30కి ఎయిర్పోర్ట్ లో వదల రమ్మన్నాడు. 1:30 వరకు గేమ్ చేంజర్ సినిమా చూసుకొని వచ్చి బ్యాగులన్నీ తీసుకొని వచ్చి కారులో పెట్టుకొని మొత్తానికి ఎయిర్పోర్ట్ లో ఎదురు వదిలేసి నేను కొత్తలో కోవిడ్ వచ్చినప్పుడు నాకు ఇచ్చిన ఏటీఎం కార్డు లో 100 దినాలు డబ్బులు ఉందని చెప్పాడు. పిల్లలకి జమియా సామాన్లు ఏమేం కావాలో తెచ్చిచ్చి 80 దినాలు ఖర్చు పెట్టిన తర్వాత చెప్పావంటే మళ్ళీ డబ్బులు వేస్తాను. మా సార్ వాళ్ళ పిల్లల సివిల్ ఐడీలు నా దగ్గర ఇచ్చి జాగ్రత్తగా పెట్టుకోమన్నాడు. కార్డులో 100 దినాలు కాకుండా నాకు 10 దినాలు ఎక్స్ట్రా ఖర్చులకి ఇచ్చాడు. నిజంగా ఇది నేను చేసుకున్న అదృష్టం. మా సార్ చాలా మంచోడు. 2:30కి డ్యూటీ అయిపు చేసుకుని ఆడతా పాడతా వస్తా ఉంటే పోలీసు వాళ్ళు చెక్కింగ్ పెట్టారు. ప్రతి బండి చెక్ చేస్తారు. ఆ కోవిడ్ వాళ్ళ బండ్లు అసలు వదలట్లే. కోవిట్ పిల్లవాళ్ళు ఏజ్ లేకుండా బండి పేపర్ లేకుండా తాగి బండి తోలుతూ ఉంటారు. నన్ను ఆపి బండి దప్తరు చూసి ఎలా బాబా రో రో అన్నాడు. ఇంకొన్ని బండ్లు ఆపి లోపల బయట మొత్తం చెక్ చేస్తారు ఏమన్నా డ్రింక్ ఉంటదేమో అని చెప్పేసి. ఇక్కడ డ్రింక్ అనేది నాటలోడు అనమాట. అందుకే చెకింగ్లు ఎక్కువ ఉంటాయి. డ్యూటీలన్నీ అయిపు చేసుకుని రూమ్కి వచ్చేసరికి 3 అయిపోతుంది టైము. తలకాయ పగిలిపోతుంది అసలు. ముందు రోజు తెల్లవారుజామున 5 గంటలకు లేచి నాన్ స్టాప్ డ్యూటీ 22 అవర్స్. మళ్ళీ తెల్లవారుజామున 3 అవుతుంది. మా సార్ వాళ్ళు వేరే దేశం వెళ్ళారు. డ్యూటీ లేవు అనుకునే లోపు వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఒకరు డ్యూటీ చెప్పి మమ్మల్ని చెక్కేస్తారు. ఇక్కడ డ్రైవర్ పరిస్థితి ఇలా ఉంటుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.